మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిందన్నారు మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. అన్ని చోట్ల రెడ్ బుక్ల పేరిట విధ్వంసాలు చేస్తున్నారని అన్నారు. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ విభాగంతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఏపీలో న్యాయం ధర్మం ఎక్కడా కనిపించడం లేదని, వ్యవస్థలన్నీ దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయన్నారు. ఆఫీసులో ఫైళ్లు కాలిపోతే పెద్దిరెడ్డికి లింకు పెడుతున్నారన్నారు. ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్, హెచ్డీఏ ఆఫీసులో ఫైళ్లు ఉంటాయని టీడీపీ వాళ్లే చేసి దొంగ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. తాడిపత్రిలో పెద్దారెడ్డిని అడుగు పెట్టనీయకుండా దాడులు చేశారు. పార్టీ నేత మురళిపై దాడులు చేసి ఇంటిని తగలబెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయవాదులుగా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ విభాగంలో మీరు నిర్వహించే పాత్ర చాలా కీలకమన్నారు. జిల్లా స్థాయిలో లీగల్ సెల్ బలంగా ఉండాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు దిగజారాయని తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. తాజాగా తాడిపత్రిలో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ అని అన్నారు. ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు కూడా రాష్ట్రంలో లేవన్నారు. ఎస్పీకి సమాచారం ఇచ్చి వెళ్లినప్పటికీ టీడీపీ మూకలు అడ్డుకుంటున్నాయన్నారు వైఎస్ జగన్. తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ నాయకుడి ఇంటిని టీడీపీ మూకలు తగలబెట్టాయని, వాహనాలను ధ్వంసం చేశాయని అన్నారు. కింది స్థాయిలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే చంద్రబాబు మాత్రం కబుర్లు చెప్తున్నారని ధ్వజమెత్తారు. నేరం చెయ్యాలంటేనే భయపడాలంటూ కబుర్లు చెప్తున్నారని, ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏముందని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.